ఇదో నిన్న సూర్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 25,000 కోట్ల బకాయిలు పెరిగిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మాకు బకాయి పడిన 3 డిఏల్లో కనీసం ఒక్కటైనా వెంటనే ప్రకటించండి. ఇది తాజాగా ఆయన చేసినటువంటి సూచన లేదా పిలుపు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ప్రతి నెల ఉద్యోగులకు సుమారు 6,500 కోట్లు వేతనాలకు ఇస్తున్నారు. వీటితో పాటు ఇతర బెనిఫిట్లు కూడా రావాలి. వేతనాలకు సంబంధించిన ప్రతి నెల జీతాలు ఇచ్చేలా చెల్లింపులు చట్టబద్ధ చేయాలి. 14వ వేతన సవరణ అధ్యయనం కమిషన్ని విశ్రాంత హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేయాలన్నటువంటి పిలుపునిచ్చారు. ఇక్కడ జగన్ అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటించాడు. మధ్యంతర భృతి 27%. ఆ తర్వాతన పీఆర్సీ చేసి ఇదంతా 2 ఏళ్ళు పట్టడం. ఈలోపు మనం కోరుకున్నది 50 అయితే అతను 23 ఇవ్వటం, కనీసం 27 అన్న ఐఆర్ అన్న ఇచ్చేయమంటే ఇవ్వకపోవడం. దానివలన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ తనని ద్వేషించారు, దూషించారు, అతన్ని ఓడేదాకా వెంటబడ్డారు. దానికి తోడు సచివాలయ వ్యవస్థ రావడం, వీటన్నిటి కారణంగా కూడా ఉద్యోగులకి జగన్ వ్యతిరేకయ్యాడు. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడైతే ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పోయాక ప్రతి పథకానికి ప్రతి పనికి డబ్బులుగా లంచాలు లభిస్తున్నాయి. జీతం ఇదివరకు ఏంటంటే జీతము లేట్ అయ్యింది, ప్లస్ ఈ వచ్చేటటువంటి డబ్బులు పైన వచ్చే డబ్బులు ఆగిపోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి పైన వచ్చే డబ్బులు వస్తున్నప్పుడు జీతం టైంకి వచ్చినా రాకపోయినా, అందుకని 1వ తారీఖు జీతం అనేది పోయింది. ఈ నెలలో కూడా నిన్న అనుకుంటా ప్రాసెస్ చేసినట్టున్నారు. నిన్న ఏదో వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటిది తాజాగా వెళ్ళిపోయింది. కుబేర్ పోర్టల్కి వచ్చేస్తేనే మనకి రేపు పడిపోతే రేపు ఎల్లుండిలో జీతాలు అని చెప్పుకుంటున్నారు. అంటే అది పెద్దగా ఫీల్ అవ్వట్లేదు చేతికి డబ్బులు అందేటటువంటి వాళ్ళకి. ఇంకోటి ఐఆర్ లాంటిది అడగట్లేదు. ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఎట్టకేలకు ఓ డిఏ అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి చేస్తారా లేదా? 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. చేస్తారా లేదా అనేటటువంటి చూడాల్సి ఉంది.